చెప్తా ఉన్నాను. అంటే మా అయ్య ఇప్పుడు నేనున్న వేముల విదేశం, మా అయ్య జాగిరి ఊటుకూరులో ఉంది, మా అయ్య జన్మస్థలం ఊటుకూరులో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ జాగిరి ఆడుందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పుట్టుక ప్రయాణం జాగిరు, వాళ్ళ తాత జాగిరు, వాళ్ళ తండ్రి జాగిరు, వాళ్ళ ముత్తాత జాగిరు ఆడుందో తెలుసుకొని మాట్లాడుతాడు. నేను మా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి జాగీరు జమీను అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేనేమనుకుంటున్నంటే, ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో రాష్ట్రానికి వచ్చేసి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటేనే ఇక్కడ ఎవరు ప్రయోజనాల కోసం చేస్తుండో అర్థమవుతాం. బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఏదైతే మాట్లాడిందో అదే స్క్రిప్ట్ నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఉన్నది. కాబట్టి తేడా ఏం లేదు. దేశంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడైనా, నరేంద్ర మోడీ అయినా, అమిత్ షా అయినా వాళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ పట్ల, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ఏర్పాటు పట్ల ఎట్లాంటి విషయాన్ని జిమ్ముతుండో అదే విషయాన్ని, అదే సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ను అది ఒడిసిన ముచ్చటగా ప్రజలు చూస్తుండ్రు. కాబట్టి బీఆర్ఎస్ను బతికించడం కోసం ఏదో ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం గేమ్ ఆడబోయారు, ఓడిపోయారు. అంటే తప్పులు చేయటము, తప్పులు ఒప్పుకోవటం అనేటువంటిది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమం నుంచి భావోద్వేగాలకు రెచ్చగొట్టి ఇతరులు బలి అవుతుంటే, ఇతరులు ఇబ్బందుల కేసుల పాలవుతుంటే, ఇతరులు జైళ్ళకు పోతుంటే దాని నుంచి ఫలాలు ఏరుకోవటంలో ఒక ఆనవాయితీగా బీఆర్ఎస్ కొనసాగిస్తుంది. వీళ్ళు ప్రేరేపించి వీళ్ళు రెచ్చగొట్టిస్తే మాట్లాడినటువంటి వాడు, బలైనటువంటి వాడు బాల్కా సుమన్. కాబట్టి అసలు శిక్ష పడవలసింది వీళ్ళకు, బాల్కా సుమన్ కాదు. బాల్కా అంటే తెలంగాణ, నేను ఇంతకుముందే చెప్పిన, ఒక జనరేషన్ భవిష్యత్తును ధ్వంసం చేశారు, తెలంగాణను చెరబట్టారు, తెలంగాణను విచ్ఛిన్నం చేశారు, అన్ని వ్యవస్థలను కూడా ధ్వంసం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ గట్లనే ఉండాలని కోరుకుంటారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటేనే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చూడటం, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా చూడటం, తెలంగాణ అనేటువంటిది అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా అడ్డుకోవటమే అది విద్రోహపూరితమైనటువంటి చర్యలు తప్ప ఇంకోటి కావు. కాబట్టి తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ సమాజ అభివృద్ధి పట్ల వాళ్ళకు ఏనాడు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ అనేటువంటిది వాళ్ళ రాజకీయ క్రీడకు ఒక వేదిక కావాలి, వాళ్ళ పదవులకు ఇది ఒక రంగస్థలం కావాలి తప్ప తెలంగాణ ఎదుగుదల, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ